ఇక వెలుగులో చూద్దాం. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్, ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరు. ముగిసిన నామినేషన్ల గడువు, విత్డ్రాకు 25 వరకు ఛాన్స్ అంట. ఇక జీఎస్టీలో 12%, 20% స్లాబుల ఎత్తివేత. హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలని ప్రతిపాదన. సిగరెట్లు, టొబాకో, లగ్జరీ కార్లపై మాత్రం 40%. సెప్టెంబర్ మొదటి వారంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ, అందులోనే తుది నిర్ణయం. ఇక 5%, 18% స్లాబులే ఉండే ఛాన్సు. జీఎస్టీ మంత్రుల బృందం ఆమోదం. ఇక తగ్గనున్న రేట్లు 12% స్లాబులోని వస్తువులన్నీ 5% స్లాబులోకి మారిస్తే ప్రధానంగా వెన్న, నెయ్యి, బాదం, నట్స్, సీడ్స్, బిస్కెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్, ఫ్రూట్ ప్రిసరేషన్స్, డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి. రోజు ఉపయోగించే టూత్పేస్టు, సోపు, హెయిర్ ఆయిల్, పేపర్ బుక్స్, పెన్సిల్స్ ధరలు దిగి వస్తాయి. అదేవిధంగా బట్టలు, బూట్లు, చెప్పులు ధరలు తగ్గుతాయి. సైకిళ్ళు, ఛత్రీలు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ధరలు తగ్గుతాయట. ఇక యూరియా సరఫరాతో ఇబ్బందులు నిజమే. ఇక రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు. త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నులు పంపుతాం. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, బాధ్యతగా ఇస్తున్నాం. యూరియాతో కేటీఆర్కు ఏం సంబంధం? చిన్నపిల్లల ఆటలాడొద్దని మండిపాటు. ఇక మేడిగడ్డ కుంగింది. భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగిందట. అది డిజైన్ ఇంజనీరింగ్ వైఫల్యం కాదు. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు తరపు వాదనలు. కమిషనర్ రిపోర్టు రద్దు చేయాలని, తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి అంట. ఇక డాక్టర్ల మెంటల్ హెల్త్కు హెల్ప్ లైన్ అట. అందుబాటులోకి తెచ్చిన ఫైమా, రోజు 20 గంటలు సేవలట. ఇది రాజకీయ కుట్రే. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందులో భాగమే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక జరిగింది. బొగ్గు గని కార్మికులకు బహిరంగ లేఖ. చర్చ లేకుండానే 19 బిల్లులు పాసు. ఆఖరి రోజున పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నిరసనలు. ఆన్లైన్ గేమింగ్, కొత్త ఐటీ చట్టం బిల్లులు ఆమోదం. ముగిసిన పార్లమెంటు. వర్షాకాల సమావేశాల ఉభయ సభ నిరవధిక వాయిదా. ఇక ఒకే కుటుంబంలో 5గురు మృతి. రాత్రి భోజనం చేసి పడుకొని తెల్లారేసరికి విగత జీవులుగా. మృతుల్లో ఇంటి పెద్ద, ఆయన భార్య, రెండో బిడ్డ, అల్లుడు, మనవడు. హైదరాబాద్లోని మియాపూర్లో ఘటన. బుధవారం రాత్రి దోశలు, పొంగనాలు, పెరుగన్నం తిన్నారు. విష ప్రభావంతోనే చనిపోయినట్టు పోస్టుమార్టంలో వెల్లడి అట. ఇక ఫుడ్ పాయిజన్ కలుపుకొని తిన్నారా లేక ఎవరైనా కలిపారా అని అనుమానాలు. ఇంట్లో ఎలుకల మందు ప్యాకెట్లకు గుర్తింపట.